ఈ రోజు మేము వివో సర్వీస్ సెంటర్ కాడికి వెళ్తే చిన్న రిపేర్ కూడా వాళ్ళతో అవుతలేదు. అసలు ఏం రిపేర్ అంటే, హలో గైస్, గుడ్ మార్నింగ్. పొద్దుగా లేసి బ్రష్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఇప్పుడు ముఖం కూడా కడిగేసుకున్నాను. ఈ రోజు చిన్న పని మీద బయటికి వెళ్లాల్సి ఉంది. ఈ ఫోన్ ని ఎందుకు చూపిస్తానని అనుకుంటారు. ఈ ఫోన్ లో వచ్చేసి చిన్న ప్రాబ్లం అయితే ఉంది, అందుకనేసి చూపించడానికి సర్వీస్ సెంటర్ కి అయితే వెళ్తా ఉన్నాము. ఇంకా మేము వచ్చేసి స్టార్ట్ అయిపోయాము సర్వీస్ సెంటర్ కాడికి. ఇదిగోండి ఇదే వివో సర్వీస్ సెంటర్. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉన్నాను, మా బావ వచ్చేసి అక్కడ ఫోన్ చూపిస్తా ఉన్నాడు. ఇంకా నేను కూర్చొని వచ్చేసి టీవీ చూస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చాము కానీ ప్రాబ్లం రెక్టిఫై కాలేదు. ఆ ఫోన్ పార్ట్స్ అయితే వస్తలేవు అంట. అలాగే వాళ్ళు చెక్ చేయకుండానే పంపించేశారు. ఇంకా మేము వేరే కాడ చూపించడానికి అయితే వెళ్తా ఉన్నాము. మేము వచ్చేసి జగదీష్ మార్కెట్ కి అయితే వచ్చాము. ఇంకా ఫోన్ వచ్చేసి చూస్తా ఉన్నాడు ఇతను, అందులో ఏం ప్రాబ్లం ఉందనేసి. ఛార్జింగ్ పాయింట్ లో చిన్న ప్రాబ్లం అయితే ఉండే, ఇంకా దాన్ని రెక్టిఫై చేసి ఇచ్చేశారు. అది చిన్న ప్రాబ్లమే ఉండే, దాన్ని షోరూమ్ వాళ్ళు రెక్టిఫై చేయలేకపోయారు. ఇంకా వేరే షాప్ కాడికి వచ్చేసి ఛార్జింగ్ వైర్ పెడతా ఉంటే అసలు ఎక్కుతానే లేదు ఛార్జింగ్. తర్వాత వచ్చేసి వివో స్టోర్ కి అయితే వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఈ ఫోన్ అయితే కనిపించింది. దీంట్లో ఫోటోలు అయితే వేరే లెవెల్ అయితే వస్తా ఉన్నాయి. కెమెరా క్వాలిటీ మాత్రం మస్తుంది. దీంట్లో ఓవరాల్ గా ఫోన్ మాత్రం మస్తుంది. మేము స్టోర్ కి ఎందుకు వచ్చామంటే కేబుల్ తీసుకోవడానికి వచ్చాము. ఒరిజినల్ కేబుల్ తోటి అయితే ఎక్కుతా ఉంది ఆ ఫోన్ కి ఛార్జింగ్. తర్వాత మేము వచ్చేసి పర్పుల్ తీసుకోవడానికి అయితే వచ్చాము. దీని మీద ఎక్కేసి ఎంత దునికైనా కూడా ఏమైతలేదు. ఇంకా మేము వచ్చేసి 2 బెడ్లు అయితే తీసుకొచ్చాము. అలాగే పాప్కార్న్ అయితే తిన్నాను. మీరైతే లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.